సిద్దిపేట సిపి కార్యాలయంలో సిపి విజయ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 94 గ్రామ పంచాయతీలను సమస్యాత్మక గ్రామ పంచాయతీలుగా గుర్తించడం జరిగిందని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇసుక, మట్టి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎవరైనా ₹1 ఇవ్వొద్దు. ఇది ఉచితంగా జరగాలి. డబ్బులు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. జర్నలిస్టులపై దాడి చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. బాధిత మహిళల కోసం భరోసా కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయని తెలిపారు. నేను మొన్న సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్గా బాధ్యత తీసుకున్న తర్వాత సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్లో ఈ ఉన్న 26 పోలీస్ స్టేషన్స్ వ్యాప్తిలో కూడా అన్ని ప్రదేశాలలో అన్ని విధాలుగా పబ్లిక్ సేఫ్టీని మెరుగుపరుస్తూ ప్రజా కేంద్రితమైన పోలీసింగ్ వ్యవస్థని ఇంకా కొనసాగించే దిశలో నేను మన అధికారులతో కలిసి ఒక టీం వర్క్ లాగా పనిచేయాలని భావిస్తున్నాను. ఇప్పటి వరకు ఏదైతే మంచి పనులు మన అధికారులు చేసుకుంటూ వచ్చారో అవన్నీ కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్కడైతే ఇంప్రూవ్మెంట్ అవసరం ఉందో అవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రజా కేంద్రితమైన పోలీసింగ్ వ్యవస్థ, పోలీసు సేవలు ప్రజలకు ఎలా టైంలో అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు అందరూ చేస్తాము. వాటిలో చాలా ముఖ్యంగా ఈ క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్, పర్టికులర్లీ మ్యారీడ్ ఉమెన్ హెరాస్మెంట్ కేసులు ఎక్కువ పోలీస్ స్టేషన్లో, అన్ని పోలీస్ స్టేషన్లో నమోదవుతున్నాయి అనేది నా దృష్టికి వచ్చింది. వివాహిత మహిళల సమస్యల కోసము మన మహిళా పోలీస్ స్టేషన్, తర్వాత స్నేహిత సెంటర్స్ చాలా మంచిగా పనిచేస్తున్నాయి. పబ్లిక్ సేఫ్టీని, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే విషయంలో పనిచేస్తాము. ముఖ్యంగా అక్కడక్కడ ఈ పల్లెటూరులో ఈ ఓపెన్ ప్లేసెస్లో పేకాట ఆడడము, తర్వాత ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి పబ్లిక్ ప్లేసెస్లో పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడము, తర్వాత యువతలో చాలామంది ఈ గాంజా కన్జ్యూమ్ చేయడము, దాని ద్వారా పల్లెటూర్లలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయం కూడా నా దృష్టికి వచ్చింది. ఇవన్నీ అంశాలపైన మన అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ఆల్రెడీ ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో వాటిని ఇంకా కఠినతరమైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఇవన్నీ విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించి లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే దిశలో మన అధికారులందరితో కలిసి పనిచేస్తాము. అదేవిధంగా రాబోయే ఈ రూరల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ గత నెలలో చివరి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారంగా ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ప్రస్తుత జారీలో ఉంది. ఎక్కడైతే ఈ సెన్సిటివ్ క్రిటికల్ ప్లేసెస్ ఉన్నాయో, విలేజెస్, గ్రామ పంచాయత్స్, మండల్స్, అక్కడ ఎవరైతే వ్యక్తులు చట్టాన్ని చేతికి తీసుకొని లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేయడము, ఎలక్షన్ ప్రాసెస్ని అడ్డుకోవడము, ఎలక్షన్ ప్రాసెస్లో ఉన్న అధికారులని బెదిరించడము, ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్గొనే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి వాళ్ళందరిపైన కూడా ఈ ప్రివెంటివ్ యాక్షన్ కూడా ఆల్రెడీ మన పోలీస్ అధికారులు నిన్నటి నుంచి షురూ చేశారు. ఏ ఎలక్షన్ అయినా కూడా ఒక డెమోక్రటిక్ సొసైటీలో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో పీస్ఫుల్గా ప్రశాంతంగా జరగాలనేది ప్రజలందరి కోరిక. ఎక్కడైతే బెడ్ షాప్లు నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా అది మానుకోవాలి, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఇది నా దృష్టికి కూడా వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 5 ప్లేసెస్లో స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ పనిచేస్తున్నాయి. అంటే చెక్ పోస్ట్, ఇంటర్ డిపార్ట్మెంటల్ చెక్ పోస్టులు, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటైనాయి. ఇప్పుడు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా ప్రజలు కూడా కొన్ని విషయాలను
గమనించాల్సిన అవసరం ఉంటుంది. 50,000 కంటే ఎక్కువ క్యాష్ని ఎవరు కూడా క్యారీ చేయొద్దు అనేది ఉంది. దాంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి. 94 గ్రామ పంచాయతీలను ఐడెంటిఫై చేశారు. వాటిలో దాదాపు 500-600 వరకు పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ ఉన్నాయి, సెన్సిటివ్ ఉన్నాయని నంగునూరు మండల్ అనేది చాలా ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారు. ప్రతి పనిచేసే ఎంపీడీఓస్ కానీ ఎంఆర్ఓస్ కానీ అందరినీ కూడా ఇబ్బంది పెట్టడము, పని చేయకుండా చేయడం అనేది పోలీసు దృష్టికి కూడా రెవెన్యూ అధికారులు తీసుకొచ్చారు. ఇప్పటి నుంచి అటువంటి మండలాలు, విలేజెస్ పైన, గ్రామ పంచాయతీల పైన ప్రత్యేక నిఘా పెట్టి ఇటువంటి దౌర్జన్యం చేసేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు, ఈ గూండాగాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని చట్టపరంగానే కంట్రోల్ చేస్తాం. నేను గత 2-3 రోజుల్లోనే నా అనుభవానికి వచ్చింది. చాలా ఈ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సెటిల్మెంట్లకు డిపాజిట్ పెట్టుకొని కేసులు విత్డ్రా చేపిస్తామని, విట్నెస్లను కోర్టుకు వెళ్లకుండా చూసుకుంటామని, ఇటువంటివి అండర్ ఇన్వెస్టిగేషన్ కేసు కావచ్చు, కోర్టులో విచారణలో ఉన్న కేసులలో కావచ్చు, ఎవరైనా ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొంటే ఖచ్చితమైన సమాచారం సేకరించి యాక్షన్ తీసుకుంటాం. మన పోలీస్ అధికారులకు కూడా నేను సూచించడం జరిగింది. ఏ విషయంలో కూడా ఈ సెటిల్మెంట్లకు ఎవరు దిగొద్దు, చట్టపరంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, సాక్ష్యాలను సేకరించాలి, కోర్టులో ఛార్జ్షీట్ సమర్పించాలి. ఇంకా మిగతా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి, లేకపోతే సెటిల్మెంట్ అవ్వాలంటే అది కోర్టులో న్యాయ ప్రక్రియలో భాగంగా అవుతారు ప్రజలు. దాంట్లో పోలీసు ఇన్వాల్వ్ అవ్వడము అది కూడా చట్ట వ్యతిరేకము. అటువంటి కార్యకలాపాలు ఎవరు పాల్గొనొద్దు అని మన అధికారులందరికీ నేను సూచించాను. కారణము, పోలీస్ అధికారిగా, ఒక ప్రభుత్వ అధికారిగా ఎవరు కూడా చట్ట ప్రకారంగా ఉచితంగా చేయాల్సిన పనికి ₹1 అడగడం కూడా అది నేరం. కాబట్టి అటువంటిది ప్రజల్లో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు ఏ సాకులు చెప్పి, ఏ కారణం చెప్పి అది కావాలి ఇది కావాలని ఏ డబ్బులు అడిగినా కూడా ఎవరికి ₹1 ఇవ్వాల్సిన పని లేదు పోస్ట్ మార్టం విషయంలో. అదేవిధంగా వేరే లంచాలు స్వీకరించేదో కేసు బుక్ చేస్తాము, డ్రాప్ చేస్తాము, ఇట్లాంటివి ఎక్కడ ఎవరు చెప్పినా పోలీస్ అధికారులు కానీ, వేరే అధికారులు కానీ, తర్వాత మధ్యవర్తులు కానీ ఎవరు మాట నమ్మొద్దు. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, వాళ్ళ కంప్లైంట్ ఇవ్వాలి. యాజ్ పర్ ఫ్యాక్ట్స్ పోలీస్ చర్యలు తీసుకుంటారు. అది కాకుండా వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైనా డిమాండ్ చేస్తున్నారు, మభ్య పెడుతున్నారంటే మా సీనియర్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకొని రావాలని నేను ప్రజలను కోరుకుంటాను. అదేవిధంగా ఈ పోస్ట్ మార్టం విషయంలో ఉస్నాబాద్లో కానీ, గజ్వేల్లో కానీ, సిద్దిపేటలో కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అనేది ఉచితంగా జరగాల్సిన ఒక చట్టపరమైన ప్రక్రియ. దీనికి ఏ అధికారి, ఏ సిబ్బంది కూడా ఎవరు డబ్బులు ఆకాంక్షించొద్దు. ఎవరు అట్లాంటివి అడుగుతున్నారు, ఇంకోటి మభ్య పెడుతున్నారు, లేకపోతే డిమాండ్ చేస్తున్నారు అనేది ఉంటే ఎవరు కూడా ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. మా దృష్టికి తీసుకుని రండి. ఈ విషయంలో ఒకటే, వాట్ ఎవర్ స్టేట్ గవర్నమెంట్ పాలసీ ఉందో ఇసుక రీచ్ నుంచి ప్రాపర్ పర్మిషన్ తీసుకొని యాజ్ పర్ పర్మిషన్ నడిపించుకోవాలి. అది కాకుండా ఇల్లీగల్గా, అక్రమంగా, అనాథరైజ్డ్గా ఎవరైనా నడిపిస్తుంటే యాక్షన్ తీసుకుంటారు. దాంట్లో ఏమీ అనుమానం లేదు. ఓన్లీ ఈ సైలెంట్గా తెలియకుండా ఎవరైనా చేస్తున్నారు అంటే మాధ్యమం ద్వారా కానీ, తర్వాత ప్రజల ద్వారా కానీ మా దృష్టికి సమాచారం రావాలి. మా డిపార్ట్మెంట్ అంతర్గత ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసి యాక్షన్ తీసుకుంటాము. యాజ్ పర్ ప్రొసీజర్, యాజ్ పర్ లానే అది జరగాలి. అది కాకుండా దాన్ని ఉల్లంఘించి పర్మిషన్ తీసుకొని ఎక్కువ నడిపించుకోవడము, పర్మిషన్ లేకుండా మధ్యరాత్రి నడిపించుకోవడము, ఇట్లాంటివన్నీ కంట్రోల్ చేయాలి, చేస్తాము. జిల్లాలో చాలా చోట్ల మట్టిని సర్ఫేస్ భూమి నుంచి తొలగి సప్లై చేస్తున్నారు, ముఖ్యంగా గజ్వేల్ ఏరియాలో. దాని మీద నైట్ టైంలో జరుగుతుంది సార్. నైట్ టైమే జరుగుతుందని ఇటువంటి గుట్టలను తవ్వేస్తున్నారని రెగ్యులర్గా మీడియాలో కూడా నేను చూస్తున్నాను గత 2-3 రోజుల్లో. సో ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అని ప్రొసీజర్ పాటించాలి. ఎవరైతే ఇటువంటివి చేస్తున్నారో ప్రొసీజర్ పాటించకుండా ఇవన్నీ అనాథరైజ్డ్గా చేస్తుంటే యాక్షన్ తీసుకుంటాం. తర్వాత స్థానిక
నేతలు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా ఈ డీజేలను ఎవరు ప్రోత్సహించొద్దు. పర్టికులర్లీ పబ్లిక్ ప్లేసెస్లో ఊరేగింపులలో ఎవరు కూడా ఈ డీజేని పెట్టొద్దు, ఎవరు ప్రోత్సహించొద్దు. పోలీసు సమాజం అందరూ చాలా మంది జరుగుతుంది, చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు. ఇప్పుడు ఈ ఆన్లైన్లో తొందరగా ఏమీ డాక్యుమెంట్స్ లేకుండా అప్పులు ఇస్తారు అని చెప్పి ముఖ్యంగా యూత్ చిన్న చిన్న అప్పులు చేస్తారు. దాని తర్వాత అది ఒక పెద్ద ర్యాకెట్. చైనా, కొరియా దేశం నుంచి చాలామంది ఈ ట్యాక్సెస్ అన్నీ ఎగ్గొట్టి, అన్ని రూల్స్ అన్నీ ఎగ్గొట్టి ఇండియాలో ఉన్న కొందరు ఈ గుడ్గావ్, ఢిల్లీ ఇటువంటి మహానగరాలలో ఉన్న కొందరు వ్యక్తులతో కుమ్మక్కయి కొన్ని అన్స్క్రూపులస్ అప్రామాణికమైన అప్లికేషన్స్ని, లోన్ యాప్లను వాళ్ళు క్రియేట్ చేసి ప్రజలను మభ్యపెట్టి ఆకర్షించి వాళ్ళు లోన్ తీసుకునే క్రమంలో వాళ్ళ ఫోన్లో ఉన్న మొత్తం డేటాని వాళ్ళు లాక్కొని వాళ్ళు 5,000 అప్పు తీసుకుంటే 15,000 వరకు కట్టించుకుంటారు, 50,000 వరకు కట్టించుకుంటారు. ఇంకా ఇవ్వకపోతే వాళ్ళ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తారు, ఒబ్సీన్ ఫొటోస్, వీడియోస్ పంపిస్తారు, వాళ్ళని అవమానపరుస్తారు. దాన్ని భరించలేక చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఈ విషయంలో ప్రజలందరికీ నా విన్నపం ఒకటే, ఎవరు కూడా ఈ ఆన్లైన్ యాప్లలో, అప్లికేషన్లలో ఈజీగా దొరుకుతుందని ఎవరు ఈ లోన్స్ ఇవన్నీ తీసుకోవద్దు. ఎందుకంటే ఆ తీసుకునే క్రమంలో మీ సెల్ ఫోన్లో ఉన్న డేటా అంతా వాళ్ళు చోరీ చేసి తర్వాత మిమ్మల్ని టార్గెట్ చేసి, మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను, మీ స్నేహితులను టార్గెట్ చేసి హరాస్మెంట్కి గురి చేస్తారు. అది ఒకటి. రెండోది ఆన్లైన్ బెట్టింగ్. ఈ క్రికెట్ జరుగుతున్న టైంలో ఐపీఎల్ కానీ వేరే ఇండియా అండ్ అదర్ తర్వాత వేరే కంట్రీస్లో జరిగే లీగ్ మ్యాచెస్లో కూడా చాలామంది యూత్ ఆన్లైన్ బెట్టింగ్లో పాల్గొని చాలా డబ్బులు పోగొట్టుకొని కొందరు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. సో ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న అసెంబ్లీ సమావేశంలో కూడా అధికారికంగా ప్రకటన చేసింది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనే ఈ పెద్ద సమస్యని పోలీసు శాఖ మొత్తం ఎదుర్కోవాలని హైదరాబాద్ కేంద్రంగా సిఐడిలో తర్వాత కొందరు సీనియర్ అధికారులను ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఏర్పాటు చేసింది. ఆ ఎస్ఐటి మొన్ననే నేను కూడా న్యూస్లో చూశాను, పెద్ద ఈ ర్యాకెట్లు నడిపిస్తున్న వాళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ది వాళ్ళని అరెస్ట్ చేశారు. అదేవిధంగా చాలా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్స్ కూడా దీని వెనకాల ఉన్నాయి. ఇంతకుముందు హైదరాబాద్లో కొంతమంది సెలబ్రిటీసు, ఈ యూట్యూబర్సు, ఇన్స్టాగ్రామ్లో సెలబ్రిటీసు, ఫిల్మ్ స్టార్సు, వీళ్ళందరూ కూడా ఇటువంటి ఇల్లీగల్గా ఉన్న ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్ని వాళ్ళు ప్రమోట్ చేస్తూ, ఎవరైనా సెలబ్రిటీ వచ్చి దాన్ని ప్రమోట్ చేస్తే పబ్లిక్ నమ్ముతారు. తెలంగాణలో తెలంగాణ గేమింగ్ చట్టం ప్రకారంగా ఆన్లైన్ బెట్టింగ్ అనేది ప్రొహిబిటెడ్, అది నిషేధం ఉంది. కాబట్టి ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఇల్లీగల్ యాక్టివిటీ. ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళపైన కూడా నేను కేసు కట్టవచ్చు. కాబట్టి తల్లిదండ్రులకు కూడా నా విజ్ఞప్తి, మీ పిల్లలు వాళ్ళు విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ టెన్షన్గా ఉన్నారంటే ఏదో జరుగుతుంది అనేది అది గమనించాలి. అటువంటి వాళ్ళు ఆన్లైన్ బెట్టింగ్లో కూడా పాల్గొంటూ ఉండొచ్చు. కాబట్టి దీన్ని మీరు చాలా నిఘా పెట్టి మీ పిల్లలు ఎవరైనా ఈ ఆన్లైన్ బెట్టింగ్లో పాల్గొంటూ ఉంటే దయచేసి వాళ్ళని ఫోన్లన్నీ చెక్ చేయాలి. వాళ్ళు ఏదైనా ఆన్లైన్ బెట్టింగ్లలో పాల్గొంటున్నారంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి. లేకపోతే మా దగ్గర తీసుకొస్తే మేము కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాము. దాని వెనక ఉన్న ప్రాబ్లమ్ని, సమస్యని, మోసాన్ని వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు సంపాదించిన వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. ఆన్లైన్ బెట్టింగ్ అనేది దాని వెనకాల ఉన్న అల్గారిథంలోనే అది ఒక మోసపు, కుట్రపూరితమైన ఒక ప్రక్రియ అది. కాబట్టి యూత్ దీన్ని గమనించాలి. ఏదో ఒకరోజు 100 పెట్టి 500 వచ్చినాయని నెక్స్ట్ డే 5,000 పెట్టి 20,000 పోతాయి. ఇట్లా అది ఒక చక్రంలో చిక్కుంటారు.
చిక్కుంటే ఇంకా బయటకు వచ్చే పరిస్థితి లేక కొందరు ఆత్మహత్య చేసుకున్న ఉదాహరణలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి పేరెంట్స్, టీచర్స్, తర్వాత ప్రజలందరికీ నా విజ్ఞప్తి, ఎక్కడైతే మీకు తెలిసిన వాళ్ళు మీ ఊర్లో మీ ఇంట్లో ఎవరైనా యూత్ ఈ ఆన్లైన్ బెట్టింగ్లో పాల్గొంటున్నారంటే దయచేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయండి, లేకపోతే పోలీస్ సహాయం తీసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ చేయించండి. ఇది మహమ్మారిగా పెరుగుతుంది ఇది దేశమంతటా. ఆన్లైన్ బెట్టింగ్ అనే దానిపైన ఎంత చెప్పినా తక్కువనే. పోలీసు శాఖ తరఫున చర్యలు తీసుకోవడమే కాకుండా అందరికి అవగాహన కల్పించి యూత్ ఎవరు కూడా ఈ ఒక సమస్యకు చిక్కుకోకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.